హలో అందరికీ నమస్కారం. మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ద సునీల్ కుమార్ వ్లాగ్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చాలా పవిత్రమైన రోజు సెలబ్రేట్ అయితే చేస్తున్నాము. శ్రీరామనవమి అంటే మన రాముడి జన్మదినం. శ్రీరాముడు మన అందరికీ ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. ఆయన లైఫ్లో చాలా కష్టాలు వచ్చినప్పటికి కూడా ఎప్పటికి కూడా నీతి మరియు నిజాయితీ మర్చిపోలేదు. ఆయన లైఫ్లో చాలా కష్టాలు వచ్చినప్పటికి కూడా నీతి మరియు నిజాయితీ ధర్మం ఎప్పుడు వదలలేదు. మనం కూడా మన లైఫ్లో ఎప్పటికి కూడా అబద్ధం చెప్పకుండా మంచి మార్గంలో నడవాలి. అప్పుడే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది. రాముడంటే రెస్పెక్ట్ అండ్ లవ్, రెస్పాన్సిబిలిటీ. ఆయన తన ఫ్యామిలీని, ప్రజలని బాగా చూసుకున్నారు. మనం కూడా మన ఫ్యామిలీని గౌరవించాలి. ఈరోజు మనం ఇంట్లో సింపుల్గా పూజ చేద్దాం. దీపం వెలిగించి దేవునికి ఫ్రూట్స్ అనేది పెడదాము. ప్రసాదం ప్రిపేర్ చేయడం అనేది ప్రసాదం ప్రిపేర్ చేయడం అలాంటివి అయితే చేద్దాం మనం ఇప్పుడు. స్పెషల్గా ఈరోజైతే పానకం అనేది తయారు చేస్తారు శ్రీరామునికి. ప్రసాదంగా అయితే తయారు చేస్తారు. ఫెస్టివల్ అంటేనే పెద్ద పెద్ద అరేంజ్మెంట్స్ అనేది అవసరం లేదు. పండగ అంటేనే మనకు పెద్ద పెద్ద అరేంజ్మెంట్స్ ఏం చేయాల్సిన అవసరం లేదు. మంచి మనసుతో అనేది సెలబ్రేట్ చేస్తే చాలు. ఈరోజు సంతోషంగా గడిపేయండి. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి, నవ్విస్తూ ఉండండి. మనమందరం శ్రీరాముడిలా స్ట్రాంగ్ అయితే ఉన్నాము, బలంగా. ఈరోజు మనం ఒక స్మాల్ ప్రామిస్ అయితే చేద్దాము. మంచి పని చేద్దాం, అందరినీ గౌరవిద్దాం. ఎప్పుడు కూడా నిజాయితీతో అయితేనే ఉన్నాము. అప్పుడు మన లైఫ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అనేది అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నా కూడా మీ ఇంట్లో సంతోషం ఉండాలని కోరుకుంటాను. వీడియోకి నచ్చితే కన్నా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఇంకా మన ద సునీల్ కుమార్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ అయితే తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.